మార్నింగ్ దిల్ టీఎంటీ స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఈ మార్నింగ్ ఒక ఇంపార్టెంట్ ట్రేడ్ డీల్ అనౌన్స్ చేసింది అమెరికా. ప్రపంచంలో అగ్రరాజ్యాల్లో ఒకటైన జపాన్ దేశంతో ట్రేడ్ డీల్ కుదిరింది. ఇప్పుడు జపాన్ రైస్ అంటే బియ్యంతో సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు ఇంపోర్ట్ చేసుకుంటుంది అమెరికా నుంచి. సో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతి అనేది కీలకమైన అంశం. ఇప్పుడు మన ట్రేడ్ డీల్ అక్కడే ఆగింది. డైరీ అండ్ అగ్రి వ్యవసాయం, మిల్క్ లాంటి ప్రొడక్ట్స్, అలాగే ఇతర వ్యవసాయ ఉత్పత్తులు, వీటికి సంబంధించిన అంశాల దగ్గరే మన ట్రేడ్ డీల్ ఆగింది. జపాన్ మాత్రం ఒప్పేసుకుంది, మేము దిగుమతి చేసుకుంటాం, అలాగే మేము దిగుమతి చేసుకున్న వస్తువుల మీద, అది వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, వ్యవసాయేతర ఉత్పత్తులు కావచ్చు, 0 టారిఫ్, మీరు మా మీద 19% వేయొచ్చు అంటూ ఒప్పుకుంది. సో 15%. సో అంతకుముందు 25% టారిఫ్స్ అన్న విషయం కాస్త ఇప్పుడు 15% దిగి వచ్చింది. రెసిప్రోకల్ టారిఫ్స్ ఇవి. సో జపాన్ యుఎస్ఏలో $550 బిలియన్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఒప్పుకుంది. సో ఇటువంటి ఒక కీలకమైన ఒప్పందం కుదరడంతో జపనీస్ స్టాక్ మార్కెట్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా అక్కడ ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ టొయోటా, నిసాన్, మజ్దా ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఎనీవేర్ బిట్వీన్ 7 to 12% వరకు లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. జపాన్తో పాటు ఫిలిప్పైన్స్, ఇండోనేషియాతో కూడా డీల్ కుదిరింది. అంతకుముందు ఫిలిప్పైన్స్తో 20% అన్నారు టారిఫ్ అంశం, ఇప్పుడు అది 19%. ఇండోనేషియా మీద కూడా 19%. సో ఇక మన ట్రేడ్ డీల్ ఏమైంది, ఎక్కడ ఆగింది ఇంకా తెలీదు. నెగోషియేషన్స్ నడుస్తున్నాయి. నేను మార్నింగ్ కూడా అనుకున్నాం, మనం ఆగస్టులో మరొక దఫా చర్చలు జరిపి అప్పుడు మాత్రమే బహుశా ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటారు. సో అప్పటి వరకు కొంత అన్సర్టెంటీ అనేది ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మెజారిటీ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్, తైవాన్, హ్యాంగ్సెంగ్, జపాన్ ఇవన్నీ లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. 1-2 ఇండిసెస్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా కొరియన్ ఇండెక్స్ ఇలాంటివి స్వల్ప నష్టాలు, భారీ నష్టాలేం కాదు. సో గ్లోబల్ మార్కెట్స్ క్వైట్గా కనిపిస్తున్నాయి. యుఎస్లో ఫ్యూచర్స్ కూడా ఈ మార్నింగ్ పాజిటివ్గానే ఉన్నాయి ఈ సమయంలో. ఇక మన మార్కెట్స్లో నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీ. ఈ జపాన్లో మరొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి. జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇషిబా ఎవరైతే ఉన్నారో ఆయన అప్పర్ హౌస్లో మెజారిటీ కోల్పోయారు. సో ఆయన దిగిపోయే పరిస్థితి దగ్గరగా ఉంది పదవి నుంచి. ఈ సమయంలో ట్రేడ్ డీల్ కుదరటం అటు ఆయనకు కూడా పొలిటికల్గా కొంత మైలేజ్ వస్తుందేమో. సరే, వాళ్ళ రాజకీయాలు మనకు అంతగా తెలియవు, బట్ ప్రైమా ఫేసి కనిపిస్తున్నటువంటి అంశం ఇది. ఓకే, అండ్ S&P 500 లాస్ట్ నైట్ మరొక రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. వరుసగా ఇది బహుశా 11వ 12వ వరుసగా 2 సెషన్స్ రికార్డ్ హై దగ్గర క్లోజ్ కావడం చూస్తున్నాం S&P 500. ఇక మన మార్కెట్స్ ఇప్పుడే అనుకోబోతున్నాం. సెన్సెక్స్ ఎక్స్పైరీ రిలేటెడ్ మూవ్స్ నిన్న చూసాం. నిఫ్టీ పెద్దగా నష్టమేం లేదు, ఒక దశలో 25,172 వరకు వెళ్ళింది. కానీ అక్కడ నుంచి మనకు కొంత కిందకు వచ్చి మొత్తం మీద మొన్నటి క్లోజింగ్తో పోలిస్తే 30 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ క్లోజ్ కావడం చూసాం 25,060 దగ్గర. అంటే హై నుంచి చూస్తే 110 పాయింట్లు కోల్పోయింది, బట్ క్లోజింగ్లో 30 పాయింట్ల నష్టం మొన్నటి క్లోజింగ్తో చూస్తే కనిపించింది. సో 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ వద్ద నిలదొక్కోలేకపోయింది. సో ఇక మనకు రాబోయే క్యూస్ ఏంటంటే, గ్లోబల్గా చూస్తే సరే ఇప్పుడు అంటున్నట్లుగా ఇండో యుఎస్ ట్రేడ్ డీల్, బట్ యూకేతో ఈరోజు ప్రధాని యూకే వెళ్ళి ట్రేడ్ డీల్ మీద సైన్ చేసి రాబోతున్నారు. అంటే హీఈస్ ట్రైంగ్ టు సెండ్ ఎ మెసేజ్ టు యుఎస్ఏ, మేము చక్కగా పాజిటివ్గా ఉన్నాం, యూకే లాంటి పెద్ద దేశంతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటున్నాం, మీరు కూడా ముందుకు రండి అని ఒక మెసేజ్ ఇవ్వడం కూడా దీన్ని ఆ సంఘటనగా కూడా భావించవచ్చు మనం. సో చూద్దాం ఏ విధంగా గ్లోబల్ క్యూస్ పరిణమిస్తాయి. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టు మాత్రం ఎర్నింగ్స్ సీజన్. సో ఎర్నింగ్ సీజన్ కొనసాగుతోంది. ఇప్పటిదాకా వచ్చిన నెంబర్స్లో టూ నెగిటివ్గా ఉన్నవైతే లేవు, అలాగని గొప్పగా ఉన్నాయి ఆహా ఓహో అనుకునే విధంగా లేవు. ఒక ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటే అద్భుతంగా వచ్చింది, మిగతా అన్నీ కూడా ముఖ్యంగా ఐటీ ప్యాక్ డిసప్పాయింట్ చేసింది. అలాగే బ్యాంక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కొంత డిసప్పాయింట్ చేసింది, యాక్సిస్ బ్యాంక్ బాగా డిసప్పాయింట్ చేసింది. ఇది మనకు లార్జ్ క్యాప్స్ పరంగా అంటే నిఫ్టీ కంపెనీల పరంగా కనిపిస్తున్న పిక్చర్. కానీ నాన్ నిఫ్టీ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది నాన్ నిఫ్టీ కంపెనీస్ రిజల్ట్స్ పాజిటివ్గా వస్తున్నాయి.
సో ఉదాహరణకి కేబుల్స్ అండ్ వైర్స్, నిన్న కేఈఏ ఇండస్ట్రీస్ రిజల్ట్ వచ్చింది. అంతకుముందు మనకు పాలీక్యాబ్ రిజల్ట్ వచ్చింది, చాలా బాగా వచ్చింది. కేఈఐ రిజల్ట్ కూడా కొద్దిగా మార్జిన్స్ తగ్గినప్పటికీ ఎక్సలెంట్ నెంబర్స్ వచ్చాయి. హ్యావెల్స్ కొద్దిగా డిసప్పాయింట్ చేసినప్పటికీ గైడెన్స్ బాగుంది కాబట్టి నిన్న హ్యావెల్స్ స్టాక్ రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది. సో కేబుల్స్ అండ్ వైర్స్ బిజినెస్ చక్కగా పెర్ఫామ్ చేస్తుంది. అలాగే సిమెంట్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. నిన్న కూడా దాల్మియా భారత్ నెంబర్స్ వచ్చాయి, పాజిటివ్గా వచ్చాయి. అంతకుముందు జేకే సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, ఇవన్నీ కూడా అల్ట్రాటెక్ సిమెంట్లో మనకు కామెంటరీ పాజిటివ్గా ఉంది మోర్ దాన్ ది నెంబర్స్. సో ఇలా మనకు సిమెంట్ ప్యాక్ చక్కటి నెంబర్స్ అనౌన్స్ చేస్తుంది. అండ్ బ్యాంకింగ్లో ఎక్సెప్ట్ యాక్సిస్ మిగతా బ్యాంకులు, చిన్న బ్యాంకులు కూడా, బంధన్ బ్యాంకు లాంటివి కూడా మంచి నెంబర్సే అనౌన్స్ చేశాయి. అండ్ ఎటర్నల్, పేటిఎం, ముఖ్యంగా ఈరోజు మనం బహుశా మార్నింగ్ స్టాక్ ఆఫ్ ది డే నిన్న ఎటర్నల్ ఎలాగైతే అయిందో, ఎటర్నల్ అంటే జొమాటో, ఎటర్నల్ నెంబర్స్ చాలా స్ట్రాంగ్గా రావడంతో మొన్న 7% పెరిగింది. నెంబర్స్ కంటే కూడా కామెంటరీ చాలా స్ట్రాంగ్గా వచ్చింది, ముఖ్యంగా బ్లింకిట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చిన కామెంటరీ. సో అందుకనే నిన్న మరొక 10% పెరిగింది ఎటర్నల్. పేటిఎం ఇప్పటిదాకా ఐపీఓ వచ్చిన తర్వాత చాలా చాలా నిరాశపరిచినటువంటి స్టాక్స్లో పేటిఎం ఒకటి. ఇప్పటికీ కూడా ఇష్యూ ప్రైస్ కంటే 50% కిందే ఉంది. కానీ ఇవాళ మొదటిసారిగా ఈ కంపెనీ పాజిటివ్ నెంబర్స్ను అనౌన్స్ చేసింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, ఇది ఎబిటా పాజిటివ్ కాదు, ఎబిటా ఎలాగో పాజిటివ్గా ఉంటుంది, బట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కొంత అదర్ ఇన్కమ్ కారణంగానే వాట్ ఎవర్ ఇట్ ఈస్ 122 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. అంతకుముందు క్వార్టర్లో కావచ్చు, అంతకుముందు ఇయర్లో కావచ్చు లాసెస్ ప్రకటించిన కంపెనీ. సో విజయశేఖర్ శర్మ, పేటిఎం ప్రమోటర్, మనందరికీ తెలిసిందే. ఆయన ఐపీఓ టైంలో అవన్నీ చూసి, ఆ నెంబర్స్ అవన్నీ చూసి ఇలా అలా డ్యాన్స్ వేశాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది అప్పట్లో. బహుశా నిన్న కూడా ఆయన రూమ్లో ఒక్కడే ఉండి డ్యాన్స్ వేస్తుంటాడు, ఎందుకంటే వీడియో అయితే బయటికి రాలేదు. సో చాలా రోజుల ఆరు నెలల నిరీక్షణ తర్వాత పేటిఎం ప్రాఫిట్స్లోకి వచ్చేసిందో చక్కటి టర్నింగ్ అరౌండ్ అంటాను నేను, టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ని కనపరిచింది. స్టాక్ ముందుగానే పెరిగింది గత కొద్ది సెషన్స్గా, ఆర్ లాస్ట్ 1-2 months నుంచి పెరుగుతూ వస్తుంది. ఇవాళ బహుశా మరింత లాభం ఈ స్టాక్లో, ఈ కౌంటర్లో మనం చూసే అవకాశం కనిపిస్తుంది. సో న్యూ ఏజ్ కంపెనీస్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. డిక్సన్ టెక్నాలజీస్ మొబైల్ సెగ్మెంట్ అత్యద్భుతంగా పనిచేస్తుండడంతో ఎబిటా 94% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అంటే ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ డబుల్ అయింది. అంత పెద్ద బేస్ మీద ఇటువంటి కంపెనీస్ ఇంత నెంబర్స్ అనౌన్స్ చేయడం అనేది చాలా అద్భుతంగా భావించాలి. సో ముందు మనం నెగిటివ్ అంశాలు, నెగిటివ్ రిజల్ట్స్ గురించి మాట్లాడేసుకున్నాం, ఇప్పుడు మళ్ళీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటున్నాం. నేనేదో హైప్ చేస్తున్నాను అనుకోవద్దు. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 68% పెరిగింది డిక్సన్ టెక్నాలజీస్లో. సో ఇలా మనకు రిజల్ట్ సీజన్ కొనసాగుతుంది. నిన్న వచ్చిన వాటిలో దాల్మియా భారత్, కాల్గేట్ కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. హుతమాకి ఇండియా, జెన్సార్ టెక్నాలజీస్, ఇవన్నీ కూడా, యునైటెడ్ బ్రెవరీస్, జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఈ కంపెనీ కూడా మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సో ఇటువంటి నెంబర్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ ఎర్నింగ్ సీజన్. మిక్స్డ్గా ఉన్నాయి, బ్రహ్మాండంగా ఉందని చెప్పడం లేదు, కానీ ఒక మిశ్రమ ధోరణితో కూడినటువంటి ఎర్నింగ్ సీజన్. ముఖ్యంగా నాన్ నిఫ్టీ కంపెనీస్, మంచి స్మాల్ మిడ్ క్యాప్ కంపెనీస్ మంచి నెంబర్స్ అనౌన్స్ చేస్తున్నాయి. ఉదాహరణకి మనకు పేటీఎంలోనే కామెంటరీ కనుక చూస్తే ఏఐ లెడ్ ఆపరేషనల్ లేవరేజ్ కనిపించింది, దాంతో మేము లాభాలు చేస్తున్నాం అంటున్నారు. రెవెన్యూ ఫ్రమ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 100% పెరిగింది. ముఖ్యంగా ఈ కొత్త కంపెనీలు ఎవరైతే పీఈ మనీ రైజ్ చేసి ఆ తర్వాత దాంతో ఆడుకొని పబ్లిక్ ఇష్యూకి వచ్చారో వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తున్నారు. అది ఎటర్నల్ కావచ్చు, పేటీఎం కావచ్చు. మార్కెటింగ్ కాస్ట్లు, స్టాఫ్ కాస్ట్స్ ఇవన్నీ తగ్గించేసుకున్నారు. అప్పుడంటే ఫ్రీ మనీ, పీఈ మనీ వస్తుంది, ఎవరితో అయినా పోటీ పడేవాళ్ళు, ఎవరితో అయినా కాంపీట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. ముందు ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్, బాటమ్ లైన్ ఏంటి అని చూస్తుంది మార్కెట్. నా టాప్ లైన్ ఆహా ఓహో అంత ఉంది ఇంత ఉంది అంటే కుదరదు. బాటమ్ లైన్ ఏంటి, నువ్వు ఎంత లాభం ఆర్జిస్తున్నావు, ఆ లాభం షేర్ హోల్డర్కి ప్రతి షేర్కి ఎంత ఉంది, ఈపీఎస్ అంటాం కదా, అది చూస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కంపెనీలన్నీ కూడా చక్కగా పెర్ఫామ్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి, కృషి చేస్తున్నాయి, కష్టపడుతున్నాయి. సో అది ఇప్పుడు నెంబర్స్లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి, ఎర్నింగ్స్ ఏవైతే బాగున్నాయో దానికి తోడుగా మేనేజ్మెంట్ కామెంటరీ ఏవైతే బాగున్నాయో ఈ కంపెనీలని కొనండి, చేసి మరీ కొనండి, ఏమి ఇబ్బంది లేదు. ప్రైస్ కొద్దిగా పెరిగినా పర్లేదు, కొనండి. కానీ ఎక్కడైతే ఎర్నింగ్స్ డిసప్పాయింట్ చేశాయో, అలాగే మేనేజ్మెంట్ కామెంటరీ కూడా దానికి తోడుగా నెగిటివ్గా ఉందో అటువంటి కంపెనీస్ని అవాయిడ్ చేయండి ఆర్ ఈవెన్ అమ్మేసేయండి.
ఎందుకంటే చాలా ఐపీఓస్ మన ముందుకు వస్తున్నాయి. ఐపీఓస్లో కూడా మనం కొన్ని లాభాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇంతకుముందే అనుకున్నాం మనం పేటీఎం లాంటి కంపెనీస్ ఐపీఓలో చాలా నిరాశపరిచాయి. దాంతోపాటు ఇంకా చాలా కంపెనీస్ ఇవాళ బిజినెస్ స్టాండర్డ్లో కూడా ఒక లిస్ట్ వచ్చింది. పాపులర్ వెహికల్స్, డ్రీమ్ ఫోక్స్, ఫినో పేమెంట్స్ బ్యాంక్స్, ఏజిఎస్ ట్రాన్సాక్ట్, ఇటువంటివన్నీ మనకు నష్టపరిచిన కంపెనీస్ ఐపీఓ సమయంలో. 1/4 ఆఫ్ ఐపీఓ సిన్స్ 2021 మనకు బిలో ఇష్యూ ప్రైస్ ట్రేడ్ అవుతున్నాయి. అంటే 25% బిలో ఇష్యూ ప్రైస్ ట్రేడ్ అవుతున్నాయి. 75% బాగానే ఉన్నాయనే దీని అర్థం. 75% ఐదర్ అబవ్ ఇష్యూ ప్రైస్ ఆర్ కొన్ని అయితే అవుట్ పెర్ఫార్మర్స్ కూడా ఉంటాయి. ప్రతి సీజన్లోనే జరుగుతూ ఉంటుందండి. ఈ లాస్ట్ 4 years అనే కాదు, అంత ముందు అలాగే జరిగింది. అక్కడ నుంచే ఐపీఓస్ నుంచే మన మల్టీ బ్యాగర్స్ ఎమర్జ్ అవుతాయి. అది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ఇక రాబోయే కాలంలో మనం టాటా క్యాపిటల్ పెద్ద ఇష్యూ రాబోతోంది, 17,000 crores. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 15,000 crores. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్మెంట్ 10,000 crores. ఐనాక్స్ క్లీన్ ఎనర్జీ 6,000 crores. బిలియన్ బ్రెయిన్స్ గరాజ్ వెంచర్స్ అట్ గ్రో, మనందరికీ తెలిసిన మార్కెట్ యాప్ గ్రో, ఆ కంపెనీ ఐపీఓ రాబోతుంది 5,950 crores, ఆల్మోస్ట్ 6,000 crores. అలాగే క్రెడిలా HDFC గ్రూప్ సంబంధించింది 5,000 crores. సో ఇలా మనకు ఫిజిక్స్ వాలా, మీషో, JSW సిమెంట్ పెద్ద ఇష్యూస్ చాలా రాబోతున్నాయి. సో మొత్తం మీద 1.15 lakh crores వర్త్ ఐపీఓస్ రాబోతున్నాయని ఇవాల్టి ఎకనమిక్ టైమ్స్లో పతాక శీర్షిక, ప్రధానమైన వార్త. సో ఇన్ని ఐపీఓస్ వస్తున్నప్పుడు మనకు చాలా ఛాయిస్ ఉంటుంది. ఎగబడి మనం పదే పదే ఏవైతే నేమ్స్ ఉన్నాయో వాటి వైపే చూడాల్సిన అవసరం లేదు. కొత్త కంపెనీలు కూడా మార్కెట్లోకి వస్తాయి, కొత్త మార్కెట్ క్యాప్తో కూడిన కంపెనీస్ వస్తాయి. అందులో నుంచి విన్నర్స్ని పట్టుకుందాం. ఇవన్నీ కొంతవరకు మన వర్క్షాప్ థీమ్ కూడా అదే కాబోతుంది. మన క్రాంతి గారు, కుటుంబరావు గారు వీళ్ళందరూ కూడా ఇటువంటి అంశాల మీద అక్కడ మాట్లాడబోతున్నారు. ఓకే, ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి చిత్రం. కుటుంబరావు గారు, ఏంటి ఇవాళ బుధవారం, నిన్న కొద్దిగా స్వల్పంగా నష్టాలతో ముగిసింది మార్కెట్. ఎక్స్పైరీ రిలేటెడ్ ఫ్యాక్టర్స్ బహుశా పనిచేస్తుంటాయి. ఈరోజు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తాయనుకుంటున్నారు? రేంజ్ బౌండే ఉంటుందండి, విత్ స్లైట్లీ అప్వర్డ్ బయాస్ అనమాట. ఎందుకంటే నిన్న అనుకున్నాం మనం కన్సల్టేషన్ మోడ్ లో ఫ్లాట్ గానే ఉంటుంది, కానీ పెద్ద మేజర్ అప్ మూవ్స్ ఉండదు. ఓన్లీ కన్సలేషన్ 25,000 పైన మార్కెట్ నిలబడుతుంది కాబట్టి దట్ ఈస్ బిగ్ పాజిటివ్. 25,200 అటెంప్ట్ చేసే వరకు ప్రాబ్లం లేదు. వన్స్ అది క్రాస్ అయితే కనుక సేఫ్టీ జోన్ లోకి వెళ్తామని చెప్పడం జరిగింది. అనుకున్నట్టే ట్రంప్ గారి దగ్గర నుంచి ఏదో ఒక న్యూస్ రాకపోతుందా, పాజిటివా నెగిటివ్ అన్నదనమాట. నిన్న ఓవర్ నైట్ ఏదైతే జపనీస్ డీల్ అన్నారో ఇట్ ఈస్ ఎ బిగ్ పాజిటివ్ ఫర్ వరల్డ్ మార్కెట్స్ అని కూడా అంటాను సైలెంట్ గా అనమాట. ఎందుకంటే అట్లీస్ట్ కాస్త ఆయన కూడా గివ్ అండ్ టేక్ మూడ్ లోకి వెళ్ళాడా. ఎందుకంటే ఇదివరకు 25% తారీఫ్ అన్న జపాన్ పైన అనమాట, దట్టు ఆటో ఇండస్ట్రీ పైన కూడా 25% తారీఫ్ పెట్టినైనా ఇప్పుడు 15% కి తగ్గించి అనమాట ఒప్పుకోవటం. బట్ ఫర్ న్యాచురల్ అనమాట జపనీస్ మార్కెట్స్ ఇవాళ పెరగటం అండ్ అక్కడ కాస్త ఈఫోరిక్ మోడ్ అనమాట. ఈవెన్ ఆటో స్టాక్స్ రేట్ అన్నిట్లో ఉండటం కూడా మనం చూసాం. అయితే జపాన్ ఇన్వెస్ట్ చేస్తుంది ఓవర్ ఏ పీరియడ్ 550 billion ఇన్ యుఎస్ అన్నారు. అదేదో ఓవర్ నైట్ అని కాదనమాట. బట్ డెఫినెట్లీ దాని ఇంటర్నల్ స్టేట్మెంట్ ఒకటి అనమాట. 90% ఆఫ్ ప్రాఫిట్స్ అమెరికాకి వస్తాయి ఈ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి. ట్రంప్ గారు ఏదైతే గనక కాస్త ఓవర్ ఎగ్జూబరెంట్ గా చెప్పారనేది అయితే మాత్రం అనుకోవాలి. ఎందుకంటే రీపాట్రియేషన్ ఆఫ్ ఫండ్స్ ఉంటుంది, అన్ని కూడా ఉంటాయి. అది ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ స్టోరీ. షార్ట్ టర్మ్ ఏంటి అంటే డీల్ అయిపోయింది, అదొక్కటి అనమాట. కాబట్టి ఇక ఓవరాల్ గా అనమాట మార్కెట్స్ నెక్స్ట్ బిగ్ డీల్ కనమాట ఇండియా యుఎస్ డీల్ కోసమే చూస్తున్నారు. కాబట్టి ఇండో యుఎస్ డీల్ ఏ విధంగా ప్యాన్ అవుట్ అవుతుంది ఆగస్ట్ 1st వీక్ టైం అనేది మనం చూడాలి. అప్పటి వరకు మన మార్కెట్స్ అనమాట మేబీ వన్ బిగ్ ట్రిజర్ అనమాట. ఇటు గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ఏదన్నా వస్తే తప్పితే మ్యాక్రో లెవెల్లో వస్తే గనక ఆర్ ఏదన్నా స్టాక్ బూస్టర్ అనమాట రిజల్ట్స్ పరంగా వస్తే నిఫ్టీని కమాండ్ చేయగలిగే స్టాక్స్ అనమాట బూస్ట్ ఇస్తే తప్పితే ఒక బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ ఆఫ్ 25,000 to 25,500 రేంజ్ లో లాక్ అయిపోయింది మార్కెట్ అని చెప్పేసి అయితే అనుకోవాలి. అయితే దీని నుంచి బయటపడాలంటే కనుక దెర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్ విచ్ హ్యాస్ టు బి అడ్రస్డ్ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే బిహేవియరల్ ప్యాటర్న్ కూడా చూస్తే లైక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ప్రైవేట్ బ్యాంక్స్ పెరిగిన తర్వాత కూడా వాటిలో కాస్త స్టాక్స్ అమ్మి పిఎస్యూ బ్యాంక్స్ లోకి షిఫ్ట్ అవుతున్నాయి, ఏవైతే కరెక్టివ్ మోడ్ లో ఉన్నాయో ఇప్పుడు అనమాట. అండ్ ఇవాళ ఇండో యూకే డీల్ పైన కానీ ఏదన్నా ఒక న్యూస్ అంటూ వచ్చేసి
కాంపిటేటివ్నెస్ ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, ఇటు చైనాది వియత్నాంది ఇవన్నీ కూడా ఇండియా కాంపిటేటివ్నెస్ పెరుగుతుందా అనేది వస్తే కూడా మార్కెట్స్ విల్ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ నోట్ అని చెప్పేసి అని అంటాను. కాబట్టి నేను అనుకోవటం మాత్రం స్టాక్ స్పెసిఫిక్, సెక్టార్ స్పెసిఫిక్, ఏ సెక్టార్స్ ఇండో యూకే డీల్ తోటి బెనిఫిట్ అవుతాయి కూడా చూడాలి. ఎందుకంటే ఎఫ్డిఏ కానీ ఇది ఎఫ్టీఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కానీ ఇలాంటి వాటిలో కొన్ని ఉంటాయి సెక్టార్స్ ఎఫెక్ట్ అయ్యాయి కూడా, ఏదైతే లార్జ్ ఇంపోర్ట్స్ అప్పుడు ఇండియాకి వస్తాయో దానివల్ల ఎఫెక్ట్ అయ్యే సెక్టార్స్ కూడా ఉంటాయి. కాబట్టి అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని చెప్పేసి అని అంటాను. బట్ అదర్వైజ్ ఇన్ జనరల్ అనమాట మార్కెట్ లో ఎఫ్ఐఎస్ యాటిట్యూడ్ అయితే ఇంకా మారలేదు. వాళ్ళ నెట్ షార్ట్స్ అనమాట ఇంకా 1,50,000 crores వరకే ఉన్నాయి. ప్లస్ మోర్ ఓవర్ నిన్న కూడా 3,500 కోట్ల పై చిలుక వాళ్ళు అమ్మారు. అయితే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ అగ్రెసివ్ బయర్స్ నిన్న కూడా 5,200 కోట్ల దాకా కొనటం చూసాం. నిఫ్టీ ఇది రూపాయి మాత్రం కొద్దిగా అక్కడే 86.38 దగ్గర నిలబడింది. కానీ మేబీ ఆగస్ట్ 1 యుఎస్ డెడ్ లైన్ టైంకి ఒకసారి 87 అటెంప్ట్ చేస్తుందా ఇంత కన్సిస్టెంట్ గా ఎఫ్ఐ సెల్లింగ్ ఉంటే గనక అని చెప్పి భయపడుతున్నారు ఫారెక్స్ ట్రేడర్స్. అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వీకే సెటిల్మెంట్ అయినా కూడా ఎఫ్ఎండోలో నిన్న ఒక్క స్టాక్ ఉన్నదల్లా మళ్ళా 2 యాడ్ అయ్యి ఇప్పుడు బంధన్ బ్యాంకు, ఆర్బిఎల్, ఐఎక్స్ 3 కూడా బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అది కేర్ఫుల్ గా చూడాలి. అండ్ బంగారం రెండో పక్కన అనమాట డాలర్ వీక్నెస్ సపోర్ట్ తీసుకుని అనమాట పెరగటం చూసాం. 5 వీక్ హైక్ అనమాట తిరిగి బంగారం పెరిగింది. సైమల్టేనియస్ గా ప్రెషియస్ మెటల్స్ లో సిల్వర్ కూడా ఎంత స్ట్రెంగ్త్ చూపిస్తుందో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. కాబట్టి మల్టిపుల్ అసెట్ క్లాసెస్ ఇట్లా ఉన్నప్పుడు కూడా అనమాట కొంచెం అప్రమత్తత అయితే అవసరం. ఎందుకంటే తెలియకుండా ఎక్కడి నుంచి స్పీడ్ బ్రేకర్ వస్తుంది అనేది మనం చెప్పటం మాత్రం ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ అనమాట యాజ్ ఆఫ్ నౌ. బట్ క్లియర్ గా నిఫ్టీ కాల్ ఆప్షన్స్ ఎక్కువగానమాట 25,100, 200 అండ్ ఆ తర్వాత 25,500 దగ్గర పైలప్ అయి ఉన్నాయి. 25,200 క్రాస్ అయితేనే ఎనీ హోప్స్ ఆఫ్ 25,500 టచ్ అయ్యేది ఉంటుంది అని అర్థం చేసుకోవాలి. పుట్ ఆప్షన్స్ 25,000 దగ్గరే పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి అది సైకలాజికల్లీ బేస్ లెవెల్ అనమాట. దాని కింద ట్రేడ్ అవుతా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రెష్ షార్ట్స్ వచ్చేసి మార్కెట్ కరెక్ట్ అయ్యే స్కోప్ కూడా ఉంటుందని అర్థం చేసుకోవాలి. పిసిఆర్ అదే లోలో ఉంటుంది, 0.8 దగ్గర ఉందన్నమాట, క్లోజర్ టు 0.7 ఏదైతే సపోర్ట్ మార్క్ అంటామో అక్కడ అనమాట. విక్స్ అంటామా కంటిన్యూస్ గా వీక్ గానే ఉంది. ఇన్ఫాక్ట్ ఏప్రిల్ 2024 తర్వాత అంటే నియర్లీ 15 నెలల కనిష్ట స్థాయికి ఉంది 10.75. ఇన్ఫాక్ట్ 11 కిందకు వచ్చేసింది ఇప్పుడు. ఏది ఇది విక్స్ అనమాట. ఫియర్ ఫ్యాక్టర్ అంటే ఏం మాత్రం భయపట్ల మార్కెట్ లో బ్యాక్ ఎండ్ లోనమాట. ఇటు ఫండ్స్ అవనియండి, లార్జ్ హెచ్ఎన్ఐస్ అవనియండి, ట్రేడర్స్ అవనియండి, ఆ మార్కెట్ ఎట్లయినా కోలుకుంటుంది. ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ కన్సాలిడేషన్ మూవ్. ఏదో బిగ్ కరెక్షన్ అనేది రాదు అనే ఖచ్చితంగా అనమాట నిర్ణయానికి వచ్చినట్టే విక్స్ అయితే క్లియర్లీ చూపిస్తుంది. బట్ మార్కెట్ నోస్ ఇట్స్ ఓన్ డైరెక్షన్, ఎవరికి చెప్పదు, అది గుర్తుంచుకోవాలి. లాంగ్ స్పెక్యులేటివ్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే ఎక్స్పెక్టెడ్లీ ఎటర్నల్ లోనే పెరిగినాయి బాగా స్పెక్యులేటివ్ పొజిషన్స్. ఆ తర్వాత సిమెంట్ స్టాక్స్ లో శ్రీ సిమెంట్ లోను, దాల్మియా భారత్ లోను పెరిగినాయి. అదే విధంగా డెలివరీ అండ్ ఫోర్టీస్ లో కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ పెరిగినాయి. షార్ట్స్ ఎక్కడంటే నిన్న వీక్ గా ఉన్న స్టాక్స్ అబ్జర్వ్ చేయొచ్చు కూడా. ఐఎక్స్, ఐఆర్ఎఫ్సి 361 లో షార్ట్స్ బిల్డప్ అయినాయి. నిన్న 361 లో సిగ్నిఫికెంట్ సెల్లింగ్ కూడా రావటం చూసాం. బాగా ఆఫ్లోడింగ్ అయింది, అది కూడా కేర్ఫుల్ గా చూడమని చెప్తాను. రిజల్ట్ తర్వాత హ్యావెల్స్ లో కాస్త షార్ట్ కవరింగ్ కూడా వచ్చింది. బాగా షార్ట్ కవరింగ్ వచ్చిన స్టాక్స్ లో కేఫిన్టెక్ అండ్ హ్యావెల్స్, పేటిఎం 3 ఉన్నాయి. పేటిఎం కూడా ముందే అర్థం చేసుకున్నారు ఆపరేటర్స్. అండ్ 3 days బ్యాక్ నేను చెప్పడం కూడా జరిగింది. శుక్రవారం నాడు చెప్పాను, సోమవారం నాడు కూడా చెప్పాను. పేటిఎం ఈస్ ఎక్స్పెక్టెడ్లీ డూయింగ్ వెల్. 1000 పైన ఉంటే కనుక పెద్ద మూవ్ రావచ్చు అని చెప్పేసి అని మేబీ రిజల్ట్ తర్వాత ఆ మూవ్ కి ప్రిపరేషనే ఇదని చెప్పేసి కూడా అనుకోవాలి. డెలివరీసా కన్విక్షన్ తోటి ఎక్కడ కొంటున్నారంటే ఎల్ఎన్టీ, హెచ్సిఎల్ టెక్, మ్యాక్స్ హెల్త్, ఫినిక్స్ లో డెలివరీస్ కొంటున్నారు, అది అర్థం చేసుకోవాలి. ఓవరాల్ గా ఇటు న్యూస్ హెడ్లైన్స్ బట్టి కానీ వీటిని బట్టి కానీ వెళ్తా ఉంటే మాత్రం నేను అనుకోవటం మేజర్ రియాక్షన్ స్టాక్ స్పెసిఫిక్ గానే ఉంటుంది. కాబట్టి సెక్టార్ స్పెసిఫిక్ ఆర్ బ్రాడర్ మార్కెట్ స్పెసిఫిక్ మూవ్స్ ఉండకపోవచ్చు. కాబట్టి స్టాక్స్ అబ్జర్వ్ చేయమంటారు. భూషణ్ స్టీల్ పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మనం చూసాం కాస్త జేఎస్డబ్ల్యూ స్టీల్ కి ఇంపాక్ట్ ఎట్లా ఉందనేది. స్లోగా అది ఇప్పుడు బ్యాక్ బర్నర్ అవుతుంది.
అండ్ స్టాక్ పోస్ట్ రిజల్ట్స్ కూడా 1040 దగ్గర అక్కడ రెసిలియంట్ గా ఉంటుంది. ఒక లార్జ్ మూవ్ అది ప్రిపేర్ అవుతుందా అని కూడా అర్థం చేసుకోవాలి. మోరోవర్ వాళ్ళ గ్రూప్ కంపెనీనే జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా మంచి రిజల్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడు ఐరన్ ఓర్ టెర్మినల్ కూడా ఆపరేట్ చేస్తున్నారు, గుర్తుంచుకోవాలి. కాబట్టి నేను అనుకోవటం జేఎస్డబ్ల్యూ గ్రూప్ లో లార్జ్ మూవ్స్, కపుల్ ఆఫ్ మూవ్స్ డిఫరెంట్ స్టాక్స్ లో ఉండొచ్చు అని చెప్పేసి అని అనుకోవాలి. అయితే ఇటు ఐపీఓ పైప్ లైన్ హ్యూజ్ గా ఉంది. ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు కూడా టాటా క్యాపిటల్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఐనాక్స్ క్లీన్, చాలా వరకు అనమాట ఇట్లా క్రెడిలా ఫైనాన్షియల్ సర్వీసెస్, ఒకప్పుడు హెచ్డిఎఫ్సి డివిజన్, అది కూడా ఫిజిక్స్ వాళ్ళ, ఇవన్నీ కూడా అనమాట ఈ లార్జ్ ఇష్యూస్ తెర మీదకి రాగానే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు సిడిఎస్ఎల్ లాంటి స్టాక్స్ కూడా యాక్టివ్ ఉండొచ్చు, ఎందుకంటే ఎన్ఎస్డిఎల్ కూడా ఐపీఓ ప్రిపేర్ అయింది కాబట్టి. కేర్ఫుల్ గా చూద్దాం ఐపీఓ మనీ ఎంత సక్ చేస్తుంది ఐపీఓ మార్కెట్ అనేది చూడాలి. బట్ అదర్వైజ్ పక్కన పెడితే కనుక ఆ మార్కెట్ లో లిక్విడిటీ బాగా ఉంది, ఎస్ఐపి ఫ్లోస్ బాగున్నాయి, రీటైలర్ ఈజ్ ద బిగ్ కింగ్ అనమాట. ఇప్పుడు మార్కెట్స్ డిక్టేట్ చేస్తాను ఎఫ్ఐఎస్ కాదు, ఫండ్ మేనేజర్స్ కాదు, లిక్విడిటీ ఫ్లోస్ ఫ్రమ్ రీటైల్ ఇన్వెస్టర్స్, అది గుర్తుంచుకోవాలి. ఇవాళ ఈ సైజు మార్కెట్ లో ఉన్నాము, ఈ మాత్రం 25,000 పైన నిఫ్టీ ఉంది అని అంటే కనుక వీ షుడ్ థ్యాంక్ ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అని అంటాను. కాషన్ ఈస్ ద వాచ్ వర్డ్. టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఉండద్దు మార్కెట్ లో, పోర్ట్ఫోలియో రీషఫుల్ చేసుకోండి. కాబట్టి ఆపర్చున్ టైం ఇప్పుడు కూడా మంచి పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకోవడానికి. స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్ అంట. రిజల్ట్ సీజన్ కొనసాగుతోంది. ఈరోజు ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అండ్ టాటా కన్జ్యూమర్, ఈ 3 నిఫ్టీ కంపెనీస్ రిజల్ట్స్ వస్తాయి. వీటితో పాటు ఎస్ఆర్ఎఫ్, పెర్సిస్టెంట్ సిస్టమ్స్, కోఫోర్జ్, సింజీన్, ఓఎఫ్ఎస్ఎస్, బజాజ్ హౌసింగ్, ఇలాంటి నెంబర్స్ అన్నీ కూడా మనకు ఈరోజు రాబోతున్నాయి. ఇన్ఫోసిస్ ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండెక్స్ స్టాక్, అలాగే టీసీఎస్, హెచ్సిఎల్ టెక్ లాంటివి డిసప్పాయింట్ చేసిన నేపథ్యంలో ఇన్ఫోసిస్ నెంబర్స్ కూడా అలాగే వస్తాయా, లేదు బెటర్గా వస్తాయా, ఇది ఇంపార్టెంట్ థింగ్ టు వాచ్. కొన్ని మిడ్ క్యాప్ కంపెనీస్ డిసప్పాయింట్ చేసిన వాటిలో బ్లూజెట్ హెల్త్ కేర్ ఒకటి. ఈ కంపెనీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మార్కెట్లో. రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ. ఇయర్ ఆన్ ఇయర్ పర్లేదు, బాగున్నాయి, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ నిరాశపరిచాయి. సో నిన్ననే ఈ స్టాక్ నెగిటివ్గా రియాక్ట్ అయింది. అలాగే గుడ్ లక్ ఇండియా కొంత నెగిటివ్గా రియాక్ట్, నెంబర్స్ కొద్దిగా మనకు డిసప్పాయింటింగ్గా వచ్చాయి. బాగా వచ్చిన వాటిలో మనకు కొంత శ్యామ్ మెటాలిక్స్ డీసెంట్ నెంబర్స్ వచ్చాయి. మహానగర్ గ్యాస్ మంచి నెంబర్స్ వచ్చాయి, అంటే బెటర్ నెంబర్స్ వచ్చాయి. అలాగే ఎస్ఎంఎల్ ఇసుజు, ఈ కంపెనీ మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. సో జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా ఇందాక కుటుంబరావు కూడా చెప్పారు, మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఎస్జీ ఫిన్సర్వ్, ఈ స్టాక్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ, ఎన్బిఎఫ్సి, ఈ కంపెనీ కూడా ఫిన్టెక్ కంపెనీ, మంచి నెంబర్స్ని అనౌన్స్ చేసింది. సో ఇలా మనకి ఎర్నింగ్ సీజన్ కనిపిస్తోంది. బ్రేక్ తీస్తున్నాం. బ్రేక్ తర్వాత మరొక అప్డేట్, కుటుంబరావు ఇది ఫాలో అయి ఉంటారు. ఇంతకుముందు మనకు తేజాస్ నెట్వర్క్స్లో విజయ్ కేడియా ఏస్ ఇన్వెస్టర్ ఉన్నారు, ఆయన ఇప్పుడు కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యారు. అలాగే సంహీ హోటల్స్లో మధుసూదన్ మధుకేలా అంటారు, ఆయన కూడా ఎగ్జిట్ అయిపోయారు. సో పెద్ద ఇన్వెస్టర్లకి ఇవన్నీ మనకు ముందు తెలుస్తాయండి, వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రిటైల్ వాళ్ళ దాకా వచ్చేసరికి అప్పటికే డ్యామేజ్ జరిగిపోతుంది. ఇది కొంచెం జాగ్రత్తగా, మనం పెద్ద ఇన్వెస్టర్లు వచ్చారని చాలాసార్లు చెప్పుకుంటాం, అందులోకి వీళ్ళు వచ్చారు, ఇందులోకి వాళ్ళు వచ్చారు, పెరిగిపోతుంది స్టాక్ అని చెప్తూ ఉంటాం. అది చెప్పినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎగ్జిట్ అయ్యారో కూడా చూసుకుంటూ ఉంటాం. స్వాగతం రామకృష్ణ గారు, గుడ్ మార్నింగ్. ఏంటి ఎలా చూస్తున్నారు ఇవాళ ట్రేడింగ్ ప్యాటర్న్? బుధవారం నిన్నటి సెన్సెక్స్ ఎక్స్పైరీ చూసాం ఏ విధంగా జరిగిందో. రేపటి నిఫ్టీ ఎక్స్పైరీకి ఏ విధంగా ప్రిపేర్ కావాలి ట్రేడర్స్? నిన్న సెన్సెక్స్ ఎక్స్పైరీలో పెద్ద బిగ్ మూవ్స్ ఏం లేవండి. అంటే రోజంతా కొంచెం కొద్దిపాటి వాలిడిటీ ఉన్నప్పటికీ ఫ్లాట్ గా మూసాయి ఇండిసెస్ లన్నీ. కొంచెం బ్యాంక్ నిఫ్టీ మాత్రం -197 పాయింట్స్ కనిపించింది. సెన్సెక్స్ నిఫ్టీ అయితే టోటల్ ఫ్లాట్ గా కనిపించింది. సో మొత్తం మీద ఒక డైరెక్షన్ అనేది లేకుండా ఉంది మార్కెట్ లో. అంటే బిగ్ క్యూస్ ఏమి రాకపోవడంతో మార్కెట్స్ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. మెయిన్ గా ఈ జేఎన్ స్ట్రీట్ పార్టిసిపేషన్ లేకపోతే లాస్ట్ ఫ్యూ సెషన్స్ నుంచి అంటే బిగ్ ప్లేయర్స్ F&O లో ట్రేడ్ చేయకపోవడం, ఇవన్నీ కూడా మార్కెట్స్ ఫ్లాట్ గా ఉండేదానికి ఆస్కారం కల్పించింది. మొత్తం మీద బయట అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్ కూడా అలాగే ఉన్నాయి. అంటే రిజల్ట్స్ కూడా మిక్స్డ్ గా రావడం, కొన్ని రిజల్ట్స్ బాగుండడం, కొన్ని రిజల్ట్స్ బాగాలేకపోవడం. బాగున్న రిజల్ట్స్ కూడా
షేర్స్ బాగా పనిచేయకపోవడం, అంటే పడిపోవడం, బాగలేని రిజల్ట్స్, అంటే ఫ్లాట్ గా వచ్చిన రిజల్ట్స్ కూడా కొన్ని పెరగడం, ఇవన్నీ మిక్స్డ్ గా ఉన్నాయి. అట్లాగే గ్లోబల్ క్యూస్ కూడా ఏం పెద్దగా లేవు. దీని కారణాల చేత ఒక డైరెక్షన్ అనేది లేదు, మార్కెట్ లో కన్సల్టేషన్ కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ అన్ని కూడా ఇంటాక్ట్ గా యాజిటీస్ గా అలాగే ఉన్నాయండి. అంటే గతంలో చెప్పుకున్న నెంబర్స్ 25,350, 500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గా ఉన్నాయి మీడియం టర్మ్ కి. అట్లాగే 24,900 అనేది నిఫ్టీకి స్ట్రాంగ్ సపోర్ట్ గా కనిపిస్తుంది. సో 24,900 బ్రేక్ కానంత కాలం క్లోజింగ్ బేసిస్ లో మనం బై అండ్ టిప్స్ మోడ్ లోనే ఉండొచ్చు. అట్లాగే మనం బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 56,000 అనేది మీడియం టర్మ్ సపోర్ట్, అట్లాగే 58,000 అనేది రెసిస్టెన్స్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. విక్స్ సర్ప్రైజింగ్ గా నిన్న కూడా 4% వీక్ అయింది, ఆల్మోస్ట్ 10.75 వెళ్ళిపోవడం. అలాగే లోయెస్ట్ అనమాట, ఆల్మోస్ట్ ఏప్రిల్ 2024 నుంచి లోయెస్ట్ నెంబర్ లో రికార్డ్ అవడం. సో విక్స్ చాలా వీక్ గా ఉండటంతో ట్రేడ్ చేయాలంటే అంటే ట్రేడర్స్ కూడా సెల్లర్స్ కి ఇబ్బందికరమైన పరిస్థితి. అంటే ప్రీమియమ్స్ చాలా తక్కువగా ఉంటాయి, అట్లాగే మూవ్మెంట్స్ లేకపోవడం వల్ల బయర్స్ కూడా ఉపయోగం. సో ఇవన్నీ కూడా మనం మార్కెట్స్ లో చూస్తూ ఉన్నాం. సో టెక్నికల్ పరంగా చూసినప్పుడు ఇంకా RSIలు ఇవన్నీ కూడా నిఫ్టీలో వీక్నెస్ లే చూపిస్తున్నాయండి ప్రస్తుతానికి. లెస్ దాన్ 50 ట్రేడ్ అవుతుంది, లెస్ దాన్ 50 కింద ఉంది 46.65. అట్లాగే మూవింగ్ యావరేజెస్ కూడా 50 సపోర్ట్స్ తీసుకుంటున్నప్పటికీ 50 EMA SMAలు 10, 20 అంటే 10 స్మాల్ మూవింగ్ యావరేజెస్ మాత్రం ఇంకా క్రాస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా వాటి కిందే మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 25,200 కాల్ అనేది నిఫ్టీలో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. సో బహుశా రేపటికి అంటే ఈ సెటిల్మెంట్ కి ఇది రెసిస్టెన్స్ గా చెప్పుకోవచ్చు ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా. అట్లాగే 24,500 అనేది పుట్ సైడ్ హైయెస్ట్ రేటింగ్, అంటే కొంచెం ఫియర్ అనేది మార్కెట్ లో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇన్ కేస్ మార్కెట్స్ కనుక 24,900 బ్రేక్ అయినట్లయితే ఫాస్ట్ గా పడుతుందా అన్న డౌట్స్ మార్కెట్ లో ఎమర్జ్ అవుతూ ఉన్నాయండి. ఇంకా తర్వాత బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఫ్లాట్ గా ఉందండి. 57,000 కాల్ రేటింగ్, అలాగే పుట్ రేటింగ్ కూడా హైయెస్ట్ 57,000 దగ్గర ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా నిన్న ఓపెనింగ్ లో వచ్చిన హైని నిలబెట్టుకోలేకపోయింది, క్లోజింగ్ వచ్చేటప్పటికి మళ్ళీ నెగిటివ్ గా క్లోజ్ అవడం చూస్తుంది. ఓకే, సో నిన్న మనకు ఎటర్నల్ 10% పెరిగిందని ఇందాక అనుకున్నాం. సో ఎటర్నల్ అంటే జొమాటో ఇప్పుడు ఈ 10% పెరగడంతో నిన్న ఒక దశలో 311 రూపాయలు టచ్ చేసింది, క్లోజింగ్ సమయానికి 299 రూపాయల దగ్గర క్లోజ్ అయింది. సో దీంతో మార్కెట్ క్యాప్ ఇప్పుడు 3 లక్షల కోట్లు దాటింది. అంటే విప్రో, టాటా మోటార్స్, JSW స్టీల్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి స్టాల్వార్డ్స్ ఒకప్పుడు గ్రేటెస్ట్ కంపెనీస్గా మనం భావించినటువంటివి ఇప్పటికీ గ్రేటెస్ట్ కంపెనీస్ అవి. వాటికంటే కూడా ఇప్పుడు ఎటర్నల్ మార్కెట్ క్యాప్ 3 లక్షల కోట్లు అధిగమించేసింది. సో ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ దట్ కంపెనీ. రీసెంట్ కంపెనీ ఇది, మేబీ లెస్ దాన్ 10 year old కంపెనీ. సో ఇటువంటి కంపెనీ ఇంత చక్కటి ఫీట్ను సాధించడం అభినందనీయం. షేర్ హోల్డర్స్ కూడా మంచి రివార్డ్స్ ఇచ్చినటువంటి కంపెనీ, వెల్త్ క్రియేట్ చేసింది. ఓకే, కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుధీర్ అండి. అది నా దగ్గర IRFC ఉన్నాయండి, లాస్ లో ఉంది. అది కొంచెం SJVN ఒకటి ఉంది, హుడ్కో ఒకటి ఉంది. హడ్కో, SJVN, IRFC. రిజల్ట్స్ వచ్చాయి నిన్న, వచ్చాయి కానీ టెక్నికల్గా బాగా వీక్గా ఉందండి IRFC. కుటుంబరావు, ఎలా ఉన్నాయి IRFC రిజల్ట్స్? నిన్న కూడా మనం చెప్పడం జరిగిందండి, రైల్వే స్టాక్స్ కాస్త డెఫినెట్లీ అనమాట వీకెట్ పైన ఉన్నాయి. లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ చేస్తున్నాయి. కాస్త కాషన్ అవసరం. ఎనీ టెక్నికల్ ర్యాలీ వచ్చినా కూడా కాస్త ప్రాఫిట్స్ అయితే బుక్ చేసుకోవాలి, ప్రాఫిట్ లో ఉంటే. ఆర్ ఈవెన్ తక్కువ లాస్ తో బయటపడాలన్నా బయటపడాలి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. ఐ డోంట్ థింక్ అనమాట అంత క్విక్ గా, నేను అనుకోవటం మాత్రం రైల్వే స్టాక్స్ రికవర్ కావు. రిజల్ట్ వాస్ నాట్ బ్యాడ్, బట్ డెఫినెట్లీ ఏంటంటే హ్యూమంగస్ గెయిన్స్ ఏవైతే గనక ఈ స్టాక్స్ ఇచ్చినాయి అని అనమాట లాస్ట్ 3 years లో, వాటి దగ్గర నుంచి అనమాట ఇప్పుడు ఆ హయ్యర్ పిఈస్ రీచ్ అవటం ఇప్పుడైతే డిఫికల్ట్ అని చెప్పేసి అయితే అర్థం చేసుకోవాలి. SJVN కూడా అంతే, ఒకప్పుడు బాగా హైప్ వచ్చింది, పవర్ కంపెనీ అని, హైడ్రో, ఇంకా గ్రీన్ ఎనర్జీలో, ఇతర గ్రీన్ ఎనర్జీ సోర్స్లోకి వెళ్తుంది ఇవన్నీ, కానీ ఇంకా రిజల్ట్ రాలేదు.
హోల్డ్ చేయమంటారా ఎస్జేవిఎన్? ఎస్జేవిఎన్ హోల్డ్ చేయమంటానండి, ఎందుకంటే న్యాచురల్ రిసోర్స్ ఎస్జేవిఎన్ ఏముంది, వాటరు, మాన్సూన్ బాగుంది కాబట్టి జల్ విద్యుత్ అంతా కూడా బాగానే ఉండేటట్టుంది కాబట్టి, అండ్ ఓవరాల్ కంపెనీ డైవర్సిఫై అయ్యి ఇప్పుడు గ్రీన్ ఎనర్జీలో కూడా అగ్రెసివ్ గా ఉంది కాబట్టి హోల్డ్ ఎస్జేవిఎన్ అండి, రిస్క్ ఏం లేదు. మార్చ్ క్వార్టర్ కంటే ఇంప్రూవ్డ్ నెంబర్స్ వస్తే పెరుగుతుంది, లేదంటే మాత్రం ఎస్జేవిఎన్ కూడా మీరు బహుశా ఎగ్జిట్ కావాల్సిందే, వరుసగా రెండో క్వార్టర్ కూడా డిసప్పాయింట్ చేస్తే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. సార్ నా పేరు జగదీష్ సార్, కడప నుంచి మాట్లాడుతున్నాను. జగదీష్, అవును సార్. అడగండి జగదీష్. సార్ నా దగ్గర ఆర్వీఎన్ఎల్ 485 రూపీస్ ఉన్నాయి సార్, 59 షేర్స్ ఉన్నాయి సార్. ఇంకోటి వచ్చేసి గార్డెన్ రీచ్ 2933 సార్, 38 ఉన్నాయి సార్. 2933 హోల్డ్ ఇవ్వాలా లేకపోతే ఎట్లా సార్? ఎవరో సేమ్ స్టాక్స్ అడిగిన గుర్తుంది. సరే, ఎనీవే రామకృష్ణ గారు, ఆర్వీఎన్ఎల్ 485లో కొన్నారు, ఈ ప్రైస్ త్వరలో సమీపంలో వస్తుందా? సో ఆర్వీఎన్ఎల్ కొంచెం వీక్ గా ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ నుంచి చూసినట్లయితే కంటిన్యూస్ గా చిన్నగా కిందకి మూవ్ అవుతూ ఉంది. అలాగే కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ అంటే కొంచెం ఒక 6 months వ్యూ చూసినప్పుడు కన్సల్టేషన్ కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే వీక్నెస్ కనిపిస్తుంది అంటే సపోర్ట్స్ దాకా అంటే నెక్స్ట్ మల్టిపుల్ సపోర్ట్స్ అనేవి 330 ఆ ప్రాంతాల్లో సపోర్ట్స్ ఉన్నాయండి. మోస్ట్లీ ప్రైస్ అక్కడ సపోర్ట్స్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉండి పేషెన్స్ ఉన్న వాళ్ళైతే స్టాక్ ను హోల్డ్ చేయొచ్చు, మోర్ దాన్ 1 year వ్యూ ఉన్నట్లయితే. లేదు షార్ట్ టర్మ్ లో మనీ అవసరం ఉంటే ఒకసారి ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ వచ్చే సపోర్ట్స్ దగ్గర రీఎంటర్ తీసుకోవచ్చు. ఆర్డర్ బుక్ బాగుంది, ఆర్వీఎన్ఎల్కి సంబంధించి మంచి టాప్ లైన్ గ్రోత్ కనిపిస్తుంది, కానీ సమ్వేర్ మార్కెట్ ఫ్యాన్సీ లేదు, అది ప్రధాన కారణంగా చెప్పొచ్చు. కుటుంబరావు, జిఆర్ఎస్సి హోల్డ్ చేయొచ్చా? 2933లో కొన్నారు. సేమ్ థింగ్ రైల్వేస్ కి అప్లై అయిందే, డిఫెన్స్ కి కూడా అప్లై అయిందండి. అటు ఆపరేషన్ సింధూర్ మధ్యలో రావటం కానీ ఇవన్నీ కూడా ఏదైనా అవునండి. డిఫెన్స్ స్టాక్స్ కూడా అనమాట బాగా హైప్ తోటి ఓవర్ ప్రైస్డ్ అయిపోయినాయి. హ్యూజ్ పీఈస్ రావటం చూసాం, అన్నిటికీ ట్రిపుల్ ఫిగర్ పీఈస్ అట్లా అనమాట. అక్కడి నుంచి ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ కూడా స్లోగా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే కాస్త శానిటీ కిక్ ఇన్ అయ్యి లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ అవుతున్నాయి. బట్ లాంగ్ టర్మ్ లో డెఫినెట్లీ దే కెన్ గివ్ రిటర్న్స్. అంత హై ప్రైస్ లో కొన్నా కూడా యాజ్ ఎర్నింగ్స్ ఇంప్రూవ్, యాజ్ ఆర్డర్ బుక్ ఇంప్రూవ్స్ అనమాట, డెఫినెట్లీ తిరిగి పెర్ఫామ్ చేయడం మొదలవుతాయి. ఇన్ షార్ట్ టర్మ్ మాత్రం డెఫినెట్లీ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీ డ్రమాటిక్ రిటర్న్స్ అంట. లక్కీగా మీకు అంత నష్టం లేదు, కొంచెం తక్కువ ప్రైస్లోనే మీరు ఎంటర్ అయ్యారు. మరీ హైలో 3500లో ఎంటర్ అయి ఉంటే చాలా కష్టం అయిపోయేది. చూడండి, మార్చిలో ఇట్ హ్యాస్ అనౌన్స్డ్ 5000 crores రెవెన్యూ అండ్ హైయెస్ట్ ఎవర్ నెట్ ప్రాఫిట్ 527 crores నెట్ ప్రాఫిట్. ఫండమెంటలీ ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా రైల్వేస్, డిఫెన్స్ ఇవన్నీ అవుట్ ఆఫ్ ఫేవర్ థీమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మార్కెట్లో ఏమాత్రం క్రేజ్ కానీ ఫ్యాన్సీ కానీ బాగా తగ్గిపోయింది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. నా పేరు దినేష్, వైశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను. దినేష్, సార్ రామా స్టీల్ ట్యూబ్స్ 13 రూపాయల దగ్గర నా దగ్గర 2000 షేర్స్ ఉన్నాయి సార్. అవి ఇప్పుడు హోల్డ్ చేయమంటారు లాంగ్ టర్మ్ కోసం, మల్టీ బ్యాగ్ స్టాక్ ఏమైనా? అంటే ఏంటి, ఎందుకు కొన్నారు రామా స్టీల్ ట్యూబ్స్ లాంగ్ టర్మ్ కోసం? అంటే స్టీల్ సెక్టర్ లో ఫ్యూచర్ లో ఏమైనా గ్రోత్ ఉంటుందని చెప్పేసి కొన్నాను సార్ నేను. సో దాన్ని యాక్చువల్ గా 15 రూపీస్ దగ్గర కొన్న యావరేజ్ చేసుకుంటేలాగా 13 రూపీస్ తీసుకొచ్చాను సార్. 2000 షేర్స్, 2000 షేర్లని మొత్తం మీద 13 రూపాయలకి తీసుకొచ్చారు. ఎస్ సార్. ఓకే, ఇది అండ్ కరెక్ట్గా. యూనిటెక్ రియల్ ఎస్టేట్ కంపెనీ సార్, అది కూడా 900 షేర్స్ ఉన్నాయి సార్ నా దగ్గర 10 రూపీస్ దగ్గర. ఇంకా ఏమైనా మంచి షేర్లు ఏమైనా ఉన్నాయా? ఇటువంటివి ఉన్నాయా అన్ని? నా దగ్గర ఉన్న ఎటర్నల్ లో సుజనాల్ అవి 500 ఉన్నాయి సార్. సుజనాల్ ఒక 1000 ఉన్నాయి సార్. సరే, టెక్నాలజీ 2 షేర్స్ ఉన్నాయి సార్. డిక్సన్ టెక్నాలజీస్ కూడా ఉన్నాయి 2 షేర్లు. వెరీ గుడ్. నాకు ఇవి రామా స్టీల్ ట్యూబ్స్ అండ్ యూనిటెక్ గురించి పెన్నీ స్టాక్స్ అని ఫ్యూచర్ గ్రోత్ కోసం వెయిట్ చేశాను. వద్దమ్మా, అలాంటివి మీ పోర్ట్ఫోలియోలో చాలా తక్కువ ఉండాలి, అసలు ఉండకూడదు. ఉన్నా కూడా ఏదో 5% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోనే ఉండాలి, అంతే. కుటుంబంలో ఏమైనా అవకాశం ఉందా? 13 రూపాయలు రామా స్టీల్ ట్యూబ్స్ వస్తుందా? లేదండి, ఈ ఆపరేటర్ డ్రివెన్ కౌంటర్లు అండి, గుర్తుంచుకోవాలి. ఇప్పుడైతే పైప్ కంపెనీస్ అన్ని కూడా
బాగా యాక్టివ్గా ఉండి మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ కూడా ఒకటి 600 500 కూడా హరిఓం పైప్స్ కానీ ఇలాంటివన్నీ రావటంతో చాలా చిన్న కంపెనీస్ లో చాలా మంది పైప్స్ అని కనపడగానే కొనటం ఇరుక్కుపోవటం కూడా మనం చూసాం. యూజువల్లీ ఫండమెంటల్స్ లేనిదే, మేనేజ్మెంట్ క్రెడిబిలిటీ లేనిదే అలాంటివి కొనటం అనేది అన్నెసరీ అని చెప్పేసి అని అంటాం. బయటకు వచ్చేయండి, కొద్దిగా నష్టమైనా సరే బుక్ చేసేసి ఇప్పుడు మంచి ఎర్నింగ్ సీజన్లో మంచి నెంబర్స్ కనపరుస్తున్న కంపెనీలు, మన మార్నింగ్ ఈ కంపెనీ బాగుంది, మంచి నెంబర్స్ ఇచ్చింది, ఇవన్నీ ఇలా చెప్తున్నాం కదా, వాటిలోంచి ఒక కంపెనీ ఇప్పుడు డిక్సనే ఉంది, మంచి నెంబర్స్ అనౌన్స్ చేసింది. ఆ 2 షేర్లకి తోడు ఇంకొక షేర్ కొనుక్కోండి, లేదా ఇంకొక 2 షేర్లు కొనుక్కోండి. అలా చేయండి. బీ ఆల్వేస్ విత్ ది విన్నర్స్. ఈ లూజర్స్ జోలికి వెళ్ళొద్దు. మనం కూడా లూజర్ అయిపోతాం, లూజర్స్ లిస్ట్లో ఉంటాయి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో నమస్తే అండి, అడగండి. నమస్తే అండి. అదే అంటే తేజాస్ నెట్వర్క్ టాటా గ్రూప్ కదా, ఇప్పుడు పడుతున్నప్పుడు ఒక 2 years తో ఈ తీసుకోవచ్చా లో ప్రైస్ లో అని ఒకసారి కుటుంబరావు గారు. ఇప్పుడు కొనుక్కుంటే ఏమైనా మేబీ నెక్స్ట్ 1 to 2 yearsలో పెరిగే అవకాశం ఉందా తేజాస్ నెట్వర్క్స్? కుటుంబరావు గారు. డెఫినెట్లీ ఉంటుందండి. నేనైతే బయర్ అండి. ఎట్ కరెంట్ లెవెల్స్ ఐఎమ్ నాట్ ఏ సెల్లర్. ఓకే, మీరు కొంటున్నారు ఈ సమయంలో? ఎందుకంటే జనరలీ కాస్త ఒక్కోసారి ప్రతి ఒక్కరికి వీక్నెస్ ఉంటుంది, ఒక బయాస్ ఉంటుంది. ఎంతో కొంత బయాస్ డెవలప్ చేసుకున్న ఈ స్టాక్ కి సరే అది స్టక్ అయి ఉన్నామా లేదా అనేది పక్కన పెడితే ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కూడా గుడ్ ఇస్తాం. కాబట్టి డిస్పైట్ బయింగ్ ఎట్ హయ్యర్ ప్రైస్ రిపీటెడ్ గా ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఇచ్చినప్పుడు కాస్త కాస్ట్ తగ్గించుకున్నాను అనమాట. హోల్డ్ చేయమంట. టాటా గ్రూప్ కంపెనీ అనే కాకుండా దే హ్యావ్ గుడ్ సైంటిస్ట్ బేస్ అండి. బ్యాక్ అండ్ టెలికామ్ సైంటిస్ట్ బేస్ ఉంది. రిసీవబుల్స్ హ్యూజ్ గా ఉన్నాయి బిఎస్ఎన్ఎల్ దగ్గర నుంచి. వన్స్ ఆ క్యాష్ వచ్చిన తర్వాత కంపెనీ రికవర్ అవటం కూడా ఈజీ అని చెప్పేసి అనుకోం. ఒక కాంట్రా బెట్గా తీసుకోవచ్చు తేజాస్ నెట్వర్క్స్. కాకపోతే పేషెన్స్ కావాలి. నెక్స్ట్ రిజల్ట్ కూడా వర్స్ట్గానే ఉంటుందేమో అనే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి తీసుకోవాలి. సో మంచి కంపెనీ అండి, మంచి సెగ్మెంట్లో ఉంది. 5G నెట్వర్క్ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆ 5G నెట్వర్క్ రోల్అవుట్లో తేజాస్ నెట్వర్క్స్ ఈజ్ గోయింగ్ టు ప్లే ఎన్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఇవన్నీ ఉన్నాయి పాజిటివ్ ఫ్యాక్టర్స్. సరే, ఒక 2 quarters డిసప్పాయింట్ చేసింది. దట్స్ ది ఓన్లీ నెగిటివ్ యాజ్ ఆఫ్ నౌ. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే వసంత్ గారు. నమస్తే అండి, అడగండి. నా పేరు కృష్ణకుమారి సార్. నేను ఒక సంవత్సరం నుంచి మీ ప్రోగ్రామ్ చూస్తున్నానండి. నాకు పెద్దగా అంత నాలెడ్జ్ లేదు. మీరు చెప్పినప్పుడు నేను క్యాప్షన్ సర్వీసెస్ 147 లో కొన్నాను సార్. ఓకే అమ్మా, వెరీ గుడ్, బాగుంది కదా. 100 రూపాయలు పెరిగింది అక్కడ నుంచి. థ్యాంక్ యూ. అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక 15,000 నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ నెలకు. అది ఎలా డివైడ్ చేసుకోవాలనేది, అంటే లార్జ్ క్యాప్ అలా ఏమైనా చెప్తారా అనేసి అడుగుదామని చేస్తున్నారు. ఒక 2 ఫండ్స్ మీరు ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. 15,000 ఎస్ఐపి చేస్తాను అనుకుంటున్నారు కాబట్టి హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ ఒక స్కీమ్గా పెట్టుకోండి. అలాగే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్, ఈ రెండిట్లోనూ చేయండి. మరొక ఫండ్ ఏదైనా ఒక స్మాల్ క్యాప్ వెళ్ళాలనుకుంటే నిపాన్ ఇండియా స్మాల్ క్యాప్ ఫండ్. ఈ 3 సరిపోతాయి. 3 5,000 పెట్టండి. ప్రతి నెల మంచి రిజల్ట్స్ వస్తాయి. 6 monthsకి ఒకసారి రివ్యూ చేసుకుంటూ ఉండండి, బాగుందా లేదా, బాగా పెర్ఫామ్ చేస్తున్నాయా లేదా ఈ స్కీమ్స్. లేదంటే బయటకు వచ్చేసి వేరే కొత్త స్కీమ్కి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు పాజిటివ్గా ముగిసింది. 78 పాయింట్ల లాభంతో నిఫ్టీ క్లోజ్ అయింది. సెన్సెక్స్ 265 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ 162 పాయింట్ల లాభంతో క్లోజ్ అయ్యాయి. మరి కొంతమంది కాలర్స్ లైన్లో ఉన్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు కోటేశ్వర రెడ్డి అండి, ఉయ్యూరు నుంచి మాట్లాడుతున్నాను. ఉయ్యూరు నుంచి? అవునండి. కుటుంబరావు గారితో అడుగుతున్నాను. మొన్న జేపీ అసోసియేట్స్ వాళ్ళ టెండర్స్ తీశారు కదండి, అది ఎవరికి కేటాయించారు ఏంటి? దాంట్లో జేపీ పవర్ కూడా ఉంటుందా? మొన్న 27 దాకా వెళ్ళి దిగొచ్చింది, మేము 18 మీద అట్లా తీసుకున్నాము. పరిస్థితి ఏంటి? ఏది కొన్నారు? జేపీ అసోసియేట్స్ కొన్నారా, పవరా? పవర్ 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 కొన్నారు. మీద కొన్నాం. జేపీ అసోసియేట్స్ని అదానీస్ తీసుకున్నారన్న వార్త మీ దృష్టికి వచ్చింది, అంతే కదా? తీసుకుంటారేమో అనుకున్నాము, మరి ఎవరికి వచ్చింది ఏంటో తెలియదండి. జేపీ అసోసియేట్స్ గ్రూప్ని అయితే ఇప్పుడు ఆ కంపెనీని జేపీ అసోసియేట్స్ని అదాని చేజిక్కించుకుంది, ఆ అసెట్స్ కావచ్చు వాట్ ఎవర్. బట్ జేపీ పవర్ ఇంకా అటువంటి పని ఏం జరగలేదు, అంతే కదా కుటుంబరావు గారు? కూడా ఇంకా డీల్ అవ్వలేదండి, అది గుర్తుంచుకోవాలి. అదానీస్ ఆఫర్ ఏమి ఇచ్చారంటే ఆల్ క్యాష్ ఆఫర్ ఇచ్చారు. మిగతా వాళ్ళు కూడా కాంపిటేటర్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే
కొంత క్యాష్, కొంత వేరే అడ్జస్ట్మెంట్స్ అనమాట, డెట్ రీస్ట్రక్చరింగ్, బాండ్స్ అట్లా అది ఇది అని పెట్టారు. అదాని మాత్రం ఏంటంటే ధైర్యంగా 1 stroke లో మొత్తం క్యాష్ ఆఫర్ చేశారు, 12,600 crores ఆర్ సంథింగ్. అయితే క్రెడిటార్స్ మీటింగ్ దాన్ని యాక్సెప్ట్ చేయాలా లేదా అని ఇంకా డైలమాలో ఉంది. వన్స్ ఆ డీల్ అయితే గనక ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ జేపీ అసోసియేట్స్ కి జేపీ పవర్ లో హోల్డింగ్ ఉంది, అందులో డౌట్ లేదు. కాబట్టి అప్పుడు జేపీ పవర్ ఇంపాక్ట్ వచ్చే పాసిబిలిటీ కూడా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో డీల్ ఈస్ యెట్ టు బి డన్, అది గుర్తుంచుకోవాలి. ఒకవేళ జేపీ అసోసియేట్స్ అదానీ గ్రూప్ చేతికి వచ్చింది అనుకుందాం, అప్పుడు జేపీ పవర్ కూడా పెరుగుతుందండి, పెరగడం కాదు, జేపీ పవర్ లో ఎంత హోల్డింగ్ అదానీస్కి వస్తుంది ఫలితంగా? అంటే ఇప్పుడు జేపీ పవర్ లో కపుల్ ఆఫ్ యూనిట్స్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మటం ఇవన్నీ కూడా ఉన్నాయండి. కాబట్టి ఓవరాల్ గా డీల్ స్ట్రక్చరింగ్ అన్నమాట. అందులో కొన్ని ఎసెట్ స్ట్రిప్పింగ్ అని ఉంటుంది, ఆ ఎసెట్స్ స్ట్రిప్ చేసి ఇస్తారా లేదా ఏంటనేది చూడాలి. ఇట్ ఈస్ స్టిల్ టూ అర్లీ టు దానిపైన ఆల్రెడీ మనం ఇది చేసుకోవటం అనేది అనవసరం. ఓకే, సో జేపీ పవర్లో ప్రమోటర్స్ వాటా కేవలం 24%. ఒకవేళ ప్రమోటర్స్ పూర్తిగా చాలా తక్కువ ఉందండి, ఎందుకంటే చాలా అమ్మేశారు, ఇన్స్టిట్యూషన్స్ కన్వర్ట్ చేసేసుకున్నాయి అప్పుల్ని. కరెక్ట్. అండ్ పబ్లిక్ వాటా 52% ఉంది. కాబట్టి ఇది అదానీ గ్రూప్ కంపెనీ అయ్యే అవకాశాలు లేవు, అంతవరకు అయితే స్పష్టంగా తెలుస్తుంది. సో ఇన్స్టిట్యూషన్స్, రిటైల్ హోల్డర్స్ పరిస్థితి అంటే లార్జెస్ట్ సింగిల్ ఎంటిటీ ఒకవేళ అదానీస్ కావచ్చేమో, కానీ దాని ప్రభావం దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ అదానీ పవర్లో ఏమైనా మెర్జ్ చేస్తారా, ఈ కంపెనీని సెపరేట్గా అలాగే హోల్డ్ చేస్తారా, ఇవన్నీ చాలా అన్సర్టెనిటీస్ ఉంటాయి. ఇప్పుడే కుటుంబరావు అన్నట్లుగా వీటన్నిటి గురించి మనకు క్లారిటీ వచ్చేంత వరకు అసలు అవాయిడ్ చేయండి. స్టాక్ ప్రైస్ అయితే బాగా పెరిగింది, అందులో ఎటువంటి సందేహం లేదు. 27 రూపాయల దాకా వెళ్ళి ఇప్పుడు 22 దగ్గర ఉంది. కానీ మొత్తం స్పెక్యులేటివ్ యాక్టివిటీనే, ఇందులో ఏమాత్రం ఓకే మార్కెట్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఓకే, సో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో చాలా పాజిటివ్గా కనిపిస్తుంది. ఇవాళ ఓపెనింగ్లో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఆల్మోస్ట్ 4:1 నిష్పత్తిలో కనిపిస్తుంది. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ 75 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 107 పాయింట్లు పెరిగాయి. అండ్ మెజారిటీ ఆఫ్ ది సెక్టరల్ ఇండిసెస్ పాజిటివ్గా కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ 1 or 2 లైక్ రియాలిటీ ఇండెక్స్, నిఫ్టీ క్యాపిటల్ మార్కెట్ ఇండెక్స్, ఇవి మినహాయిస్తే బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, పిఎస్యూ బ్యాంక్స్, డిఫెన్స్ ఇండెక్స్, ఆటోమొబైల్స్, ఐటీ, ఇలా ఇండిసెస్ అన్నీ కూడా మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఓపెనింగ్ ఈజ్ గుడ్. అండ్ అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఇప్పుడు అంటున్నట్లుగా ఎన్ఎస్సిలో 1383, 590, బిఎస్సిలో ఓకే ఓకే కొంత సరిగ్గా కనపడలేదు స్క్రీన్, నాకు అది సిగ్నల్ రావడం లేదనుకుంటాను. ఎనీవే బజాజ్ ఫైనాన్స్ పాజిటివ్గా ఓపెన్ అయింది. నెస్లే ఇండియా, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, ఇవన్నీ కూడా నిఫ్టీలో మనకు పాజిటివ్గా ఓపెన్ అయిన కౌంటర్స్. లోధా డెవలపర్స్ అంటే మ్యాక్రోటెక్లో ఒక డీల్ జరిగింది, బ్లాక్ డీల్, 183 కోట్ల రూపాయల డీల్. ఇది స్టాక్ మీద నెగిటివ్గా ప్రభావం చూపిస్తుంది, 5% డౌన్. అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్టెల్ ఇలాంటివి నిఫ్టీ గెయినర్స్లో ఉన్నాయి. ఎటర్నల్ స్వల్పంగా నష్టాలతో ఓపెన్ అయింది. హీరో మోటో కార్ప్, ఓఎన్జీసీ లాంటివి కూడా మనకు స్వల్పంగా నష్టాలతో ఓపెన్ కావడం చూస్తున్నాం. సో ఇది లార్జ్ క్యాప్స్ సంబంధించినటువంటి పరిస్థితి. మిడ్ క్యాప్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మిడ్ క్యాప్స్లో ఇప్పుడు అంటున్నట్లుగా జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 3% పెరిగింది. అలాగే యునైటెడ్ బ్రూవరీస్ కూడా రిజల్ట్ రియాక్షన్ పాజిటివ్గా ఉంది, 3% అప్. ఐఆర్ఎఫ్సి, హిటాచి ఎనర్జీ, ఎన్ఎల్సి ఇండియా, ఎలికాన్ ఇంజనీరింగ్, కిమ్స్, ఆర్హెచ్ఐ మ్యాగ్నెసిటా, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, ఐడిబిఐ బ్యాంక్, గుజరాత్ స్టేట్ పెట్రో, సుందరం, త్రివేణి ఇంజనీరింగ్, జీ ఎంటర్టైన్మెంట్, ఇలాంటి వాటిలో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. ఐడిబిఐ బ్యాంక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే మ్యాక్రోటెక్ డెవలపర్స్, ఒబెరాయ్ రియల్టీ, ఇందులో కూడా ఒక బ్లాక్ డీల్ ఉంది. ఒబెరాయ్ రియల్టీలో కూడా పిఎన్బి హౌసింగ్, రేమాండ్, ఇవన్నీ నెగిటివ్గా ఓపెన్ అయినవి. కాల్గేట్, రిలయన్స్ పవర్, ఏబిఎస్ఎల్ ఏఎంసీ, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ బ్యాంక్, ఇండియా సిమెంట్స్, సిర్మా ఎస్టీఎస్, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఇటువంటివి మనకు నెగిటివ్గా ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. రామకృష్ణ గారు. సో మార్కెట్స్ ఈరోజు రెసిస్టెన్స్ 2 పైన ఓపెన్ అయినాయండి, కాకపోతే నిలబెట్టుకోలేదు. ఇంకా రెసిస్టెన్స్ 2 అంటే 25,141 పైన ఓపెన్ అయినప్పటికీ మళ్ళీ మార్కెట్స్ వెనక్కి వస్తూ ఉన్నాయి. సో ఏమన్నా మార్కెట్స్ కనుక ఈ రోజు డే హై స్పాట్ లో కనుక చూస్తే 25,149 ఉంది. ఆ డే హై క్రాస్ చేసి ఒక 5 minutes ఉన్నట్లయితే లాంగ్ టర్మ్స్ ట్రై చేయొచ్చండి. లేని పక్షంలో
సపోర్ట్ 1 దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు అంటే నిన్న క్లోజింగ్ ప్రైస్కి వచ్చినా కానీ లాంగ్ అటెంప్ట్ నిఫ్టీలో ట్రై చేయొచ్చు. ఓకే, సో ఇక ఈమెయిల్స్ తీసుకుందాం. టాటా టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. ఎవరు లక్ష్మి అడుగుతున్నారు. టాటా టెక్నాలజీస్ 140 షేర్లు 720 రూపాయల్లో ఉన్నాయి. ఇంకొక 5 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. మేనేజ్మెంట్ టాటాస్ కాబట్టి 2 to 3 years వ్యూతో చేయొచ్చా? కుటుంబరావు గారు, గతంలో కొద్దిగా ఉన్నాయి, ఇప్పుడు భారీ మొత్తం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు 5 లక్షల రూపాయలు టాటా టెక్నాలజీస్లో, చేయొచ్చా? పెద్ద రిస్క్ అయితే ఉండదని అనుకుంటున్నానండి. గోయింగ్ బై టాటాస్ ట్రాక్ రికార్డ్ అనమాట ఫర్ క్రియేటింగ్ వెల్త్ ఇన్వెస్టర్స్ కి నేను అనుకోవటం ఈ కెన్ మేక్ మనీ అండి. డెఫినెట్లీ బై చేయమంటా, కానీ ఎప్పటికప్పుడు, ఎందుకంటే ఇది ఇష్యూ టైం అప్పుడు బాగా హైప్ తోటి వచ్చింది స్టాక్, అది గుర్తుంచుకోవాలి. ఇప్పుడిప్పుడే కాస్త కమెంటరీ పాజిటివ్ అవుతుంది కాబట్టి రెగ్యులర్ గా అది ఫాలో అయ్యేటట్టు ఉంటేనే బై చేయమంటాం. కానీ రిజల్ట్ కూడా అంతగా బాగాలేదు మొన్న వచ్చిన రిజల్ట్ టాటా టెక్నాలజీస్, అది కూడా అది దృష్టి. ఓన్లీ కమెంటరీ తోటి నిలబడిందండి అంతే. కరెక్ట్. ఓకే, బ్లూ జెట్ హెల్త్ కేర్ లక్ష్మణాచారి నిజామాబాద్ నుంచి. బ్లూ జెట్ హెల్త్ కేర్ ప్రస్తుతం కొనవచ్చా? ఏ ధర దగ్గర కొనుక్కోవాలి? బ్లూ జెట్ హెల్త్ కేర్ రిజల్ట్ డిసప్పాయింట్ చేసింది నిన్న. రామకృష్ణ గారు, ఎలా ఓపెన్ అయింది ఇవాళ బ్లూ జెట్ హెల్త్ కేర్? ఇప్పుడు 873 దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుందండి. గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ కొంచెం కొద్దిపాటి రికవరీ కనిపిస్తూ ఉంది. ఈ స్టాక్ అంటే అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయదలుచుకున్నట్లయితే కొద్ది మొత్తంలో యాడ్ చేసుకోవచ్చు అండి ఈ ప్రైస్ పాయింట్ దగ్గర. అట్లాగే స్టాక్ పెరిగే కొద్దీ యాడ్ చేసుకోమని చెప్తాను. అట్లీస్ట్ ఒక 1 year పాటు హోల్డ్ చేయాలి. టెక్నికల్ గా అయితే బాగానే ఉందండి. ఒక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నిన్న మీరు అన్నట్టు రిజల్ట్స్ డిసప్పాయింట్మెంటే ఉంది ప్రస్తుతానికి. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ డిసప్పాయింట్ చేసింది. ఈ సిడిఎంఓ స్టాక్స్ అన్నింటికీ లేనిపోని హైప్ వచ్చింది ఆ మధ్య, అన్నీ టక పెరిగాయి. ఇప్పుడు రిజల్ట్స్లో బండారం బయటపడుతుంది. లాంగ్ టర్మ్ మంచి స్టోరీనే, కానీ షార్ట్ టర్మ్లో ఇంత హడావుడిపడి కొనాల్సిన అవసరం లేదనేది ఈ ఎగ్జాంపుల్ మనకు తెలియజేస్తుంది బ్లూ జెట్ లాంటి స్టాక్స్లో. తర్వాత టాటా మోటార్స్ అట మణి అడుగుతున్నారు. 500 షేర్లు 990 రూపాయల్లో ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? కుటుంబం టాటా మోటార్స్ రేంజ్ బౌండ్ ఉంటుందండి. ఎక్సెప్షనల్ గెయిన్స్ అయితే రావు, ఎందుకంటే చూస్తున్నాం ఈవీలో కాంపిటీషన్ పెరుగుతుంది. ఈవీ ఇస్ ద నెక్స్ట్ కాబట్టి అనమాట. ఈ కార్ సెగ్మెంట్ లో కూడా కొత్త మోడల్స్ వచ్చి సక్సెస్ఫుల్ అయ్యి సస్టైన్ అయ్యే వరకు తిరిగా 4 figure మార్క్ వస్తుందా అనేది మాత్రం ఐ హ్యావ్ మై డౌట్స్. అంటే షార్ట్ టర్మ్ లో అయితే రాదు అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. పేషెన్స్ కావాలండి. యాజ్ ఆఫ్ నౌ అయితే మాత్రం ఐ వుడ్ అవాయిడ్. ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేస్తాను. ఫ్రెష్ బయింగ్ అవాయిడ్ చేయండి, ఉన్నవి హోల్డ్ చేయండి. గుడ్ లక్ ఇండియా శ్రావణ్ రెడ్డి అడుగుతున్నారు. 200 షేర్లు ఉన్నాయి, 50% ప్రాఫిట్లో ఉన్నారు. ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదా హోల్డ్ చేయమంటారా? పార్షల్ ప్రాఫిట్ బుక్ చేసుకోవాలండి. ఇందులో కూడా డిఫెన్స్ అనేది బాగా పనిచేసింది, సో అక్కడ బాగా పెరిగింది స్టాక్, సో ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. తర్వాత దినేష్ రెడ్డి, ఆయన DCX ఇండియా 10% లాస్లో ఉన్నారు. ఫ్రెష్గా ఇంకా కొనుక్కోవచ్చా? DCX ఇండియా కొనొచ్చా ఇప్పుడు? ఫ్రెష్గా అయితే ఇమీడియట్ వద్దంటానండి. రిజల్ట్ చూడండి అనమాట, కొనటం అయితే అడ్వైజబుల్ కాదు. ఎందుకంటే మధ్యలో ఇందులో కూడా స్పెక్యులేషన్ ఏ విధంగా అయ్యింది అనేది మనం చూసిందే. కాబట్టి అన్నీ తెలిసి కూడా అనమాట ఏదో యావరేజింగ్ చేద్దాం కదా అని చేయటం మాత్రం ఇస్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. ఓకే, హీరో మోటో కార్ప్ వాసుదేవ్ రెడ్డి 4364లో కొన్నారు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా హీరో మోటో? కాంట్రాబెట్ గా తీసుకోవచ్చు అండి, ఎందుకంటే కంపెనీ స్లోలీ చేంజ్ అవుతుంది, అందులో డౌట్ లేదనమాట. ఈ వరకటి పైన అనమాట ఇట్ ఈస్ డూయింగ్ మచ్ బెటర్ యాజ్ ఆఫ్ నౌ. కాంట్రాబెట్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే వాల్యూ ఉంది స్టాక్ లో ఇప్పుడైతే. ఓకే, ఇంద్రజ అడుగుతున్నారు. విండ్లాస్ బయోటెక్ ఉన్నాయి 100 షేర్లు 850 రూపాయల్లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? గ్రీవ్స్ కాటన్ ఉన్నాయి 300 షేర్లు 275 రూపాయల్లో, ఇది కూడా యాడ్ చేస్తున్నాం అనుకుంటున్నారు, చేయొచ్చా? విండ్లాస్ బయోటెక్, గ్రీవ్స్ కాటన్. అవరేజింగ్ అనేది కామన్ గా చేసే మిస్టేక్ అండి చాలా మంది అనమాట. జెన్యున్ గా ఫండమెంటల్ సపోర్ట్ చేస్తేనే యావరేజ్ చేయాలి. ఏదో కొన్నాం కదా హై ప్రైస్ లో ఇప్పుడు బాగుంది కదా అని చెప్పి. గ్రీవ్స్ కాటన్ స్లోలీ కమెంటరీ మారుతోంది, డీసెంట్ గా టర్న్ అవుతోంది. కాబట్టి మీరు ఎంతవరకు బై చేసేటప్పుడు ఏ స్టోరీ తోటి కొన్నారు ఆ స్టోరీ మారకుండా
కంపెనీ కంటిన్యూ అవుతుంది గ్రోత్ అంటేనే యావరేజ్ చేయాలి, అంతేగాని అదర్వైజ్ యావరేజ్ చేయకూడదు. ఓకే. తర్వాత మెయిల్ ఏవి సాయిరామ్ అడుగుతున్నారు. అపార్ ఇండస్ట్రీస్ 350 రూపాయలకు కొన్నారు. FIEM ఇండస్ట్రీస్ 200 రూపాయలకు కొన్నారు. మల్టీ బ్యాగర్స్ అయిపోయారు. నో నీడ్ ఫర్ మనీ అట. హోల్డ్ చేయొచ్చా లాంగ్ టర్మ్ కోసం? నో నీడ్ ఫర్ మనీ అంటే ఆయనే కరెక్ట్ గా క్వశ్చన్ అడిగారు, డౌట్ కూడా ఆయన కూడా చెప్పేశారు, హోల్డ్ అంటాం. సో డబ్బులు అవసరం లేనప్పుడు విన్నింగ్ స్టాక్స్ని ఎందుకు వదులుకోవాలి? అలా హోల్డ్ చేయండి, తప్పకుండా ఇంకా మరింత లాభాలు మీరు ఆర్జించగలుగుతారు. కెనరా బ్యాంక్ ఉన్నాయట 117 రూపాయల్లో ఉమాదేవి దగ్గర. అలాగే స్టాండర్డ్ గ్లాస్ ఉన్నాయి 187లో. ఈ రెండు హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా? బోత్ హోల్డ్ అండి, యాజ్ ఆఫ్ నౌ. రెండు కూడా హోల్డ్ చేయండి. ఒకసారి స్టాండర్డ్ గ్లాస్ రిజల్ట్ కూడా చూడండి. ఐ థింక్ రిజల్ట్స్ షుడ్ బి ఓకే, బాగానే ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ కుటుంబరావు గారు, రామకృష్ణ గారు. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్